బ్రహ్మయుగం. ఈ సినిమా మలయాళంలో ముందే థియేటర్లో రిలీజ్ అయినా చూడకుండా తెలుగులో రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేసి మరీ ఈరోజే చూశాను. ఎందుకంటే మలయాళంలో సబ్‌టైటిల్స్‌తో సగం సగం మూవీ అర్థం చేసుకోకుండా తెలుగులోనే చూసి క్లియర్‌గా స్టోరీని అర్థం చేసుకుందామని వెయిట్ చేసి ఈరోజే చూసా. మూవీ చూశాక నా ఒపీనియన్ ఏంటంటే హారర్ థ్రిల్లర్ మనం చాలా చూసుంటాం. కానీ బ్రహ్మయుగం ఒక డిఫరెంట్ అటెంప్ట్. డైరెక్టర్ రాహుల్ సదాశివన్ ఆయన స్టోరీస్లో ఎప్పుడు చాలా తక్కువ క్యారెక్టర్స్ని రాసుకుంటాడు. ఆయన 2022లో తీసిన భూతకాలంలో కూడా హార్డ్లీ 3 నుంచి 5 క్యారెక్టర్లు ఉంటాయి. ఒక విడో తల్లి, కొడుకు, ఆ కొడుకు గర్ల్ ఫ్రెండ్, ఇంకా ఒక హాంటెడ్ హౌస్. భూతకాలం ఒక ఇంట్లో జరిగే హారర్ సినిమా. ఒక కొత్త రకమైన హారర్ స్క్రీన్ ప్లేతో మనను భయపెడుతుంది. ఒకవేళ మీరు ఆ మూవీ చూడకపోతే ఇమ్మీడియట్గా చూసేయండి. సోనీ లివ్లో తెలుగులో అవైలబుల్గా ఉంది. ఇప్పుడు బ్రహ్మయుగం మూవీలో కూడా జస్ట్ 3 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. స్టోరీ మొత్తం మ్యాక్సిమం వాళ్ళ చుట్టే ఉంటుంది. డైరెక్టర్ రాహుల్ సదాశివన్ ఆయన మూవీస్లో క్యారెక్టర్స్ తక్కువ ఉన్నా వాళ్ళ పర్ఫార్మెన్స్తో మనకు సీట్ ఎడ్జ్ కూర్చోబెట్టేస్తారు. ఈ మూవీలో అయితే ఎస్పెషల్లీ మమ్ముట్టి గారి పర్ఫార్మెన్స్ వావ్ వాట్ ఏ పర్ఫార్మర్ అనిపిస్తుంది మనకు. ఇది ఒక బ్లాక్ అండ్ వైట్ హారర్ ఎన్విరాన్మెంట్ థ్రిల్లర్ సినిమా. మూవీ మేకర్స్ టీజర్ ఇంకా ట్రైలర్ ఎలా కట్ చేశారంటే మనం అస్సలు ఏం గెస్ చేయలేము అసలు సినిమాలో ఏం ఉండబోతుందా అని. ఏం ఉన్నా థియేటర్లోనే చూసుకోండి అని ప్లాన్ చేశారు. మూవీ స్టార్ట్ అవ్వగానే మనకు అర్థమవుతుంది ఇది ఒక డార్క్ మూవీ అని. స్టార్ట్ కూడా ఒక నైట్ సీన్తో స్టార్ట్ అవుతుంది. ఇంకా స్టోరీ మొత్తం 17th సెంచరీలో నడుస్తూ ఉంటుంది. స్టోరీ దట్టమైన అడవిలో ఒక మ్యాన్షన్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఎంత ఎంగేజింగ్గా ఉంటుందంటే మనకు ఆసక్తి పెరుగుతుంది అసలు నెక్స్ట్ ఏం జరుగుతుందా అని. సెకండ్ హాఫ్లో మెల్లిమెల్లిగా సస్పెన్సెస్ రివీల్ అవుతూ ఉంటాయి. కొన్ని సీన్స్ మనకు ముందే అర్థం అవుతాయి కానీ చాలా సీన్స్ మనం అస్సలు గెస్ చేయలేం. ఈ మూవీలో ఒక క్యారెక్టర్ ఉంటుంది, జస్ట్ 15 సెకండ్స్ ఉంటుంది కానీ ఆ సీన్ ఇచ్చిన ఇంపాక్ట్ మనకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. మధ్యలో మనకు ఒక ఆత్మని చూపిస్తారు స్టోరీని ఇంట్రెస్టింగ్ చేయడానికి. జస్ట్ 2 సార్లు చూపిస్తారు కానీ ఆత్మని చూపించకపోయినా మంచిగా ఉండనిపించింది. ఎందుకంటే అసలు ఆత్మ వల్ల స్టోరీలో ఎటువంటి చేంజ్ అనిపించదు మనకు. మీరు మూవీని చూడాలి అనుకుంటే మంచి థియేటర్లో ప్లాన్ చేయండి, ఎక్కడైతే పెద్ద స్క్రీన్స్ ఇంకా మంచి సౌండ్ ఉంటుందో. ఓవరాల్గా ఈ మూవీ స్టోరీ, పర్ఫార్మెన్స్, మ్యూజిక్ వైజ్ చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు, నో అడల్ట్ సీన్స్. నేను ఈ మూవీకి 3.5 out of 5 రేటింగ్ ఇస్తాను. ఈ మూవీ మీరు ఆల్రెడీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టు అయితే ఖచ్చితంగా నా వీడియోని లైక్, షేర్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.